ఇంతకుముందు వీడియోలో మనం పైథాన్లో 87 ప్రోగ్రామ్స్ వరకు కంప్లీట్ చేసాము. ఈ వీడియోలో 88th ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిక్యూట్ చేద్దాం. 88th ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇటరేటర్స్ అంటే ఏంటంటే అవి మల్టిపుల్ వాల్యూస్ ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని ఒక్కొక్క వాల్యూని ఇటరేట్ చేస్తుంది ఇటరేటర్ ఆబ్జెక్ట్ అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రింగ్ కనుక తీసుకుంటే దాంట్లో మల్టిపుల్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. అట్లానే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్న ఏ ఆబ్జెక్ట్ అయినా సరే, సపోజ్ సెట్స్ కానీ లేకపోతే డిక్షనరీస్ కానీ, ఓకే, ఇవి వాటిలో ఉన్న ఒక్కొక్క వాల్యూని ఇటరేట్ చేయడానికి మనం ఇటరేటర్ ఆబ్జెక్ట్స్ని వాడతాం. ఈ ప్రోగ్రాంలో చూడండి, ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ తీసుకున్న సుధీర్ అని వాల్యూ అసైన్ చేసా. ఒక క్యారెక్టర్ ఇటరేటర్ ఆబ్జెక్ట్ తీసుకున్న ch_iterator ఈక్వల్ టు ఇటర్ విత్ ఇన్ పెరాన్సిస్ ఆ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని ఆర్గ్యుమెంట్గా పంపించాం, ఇటర్ ఆఫ్ స్ట్రింగ్. ఇప్పుడు ఈ ఇటరేటర్లో మనకి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఏమున్నాయి, ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎస్ అనే క్యారెక్టర్, UDHER అనే క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, వాటిని మనం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ I ఇన్ ch_iterator అంటే ఒక్కొక్క వాల్యూని తీసుకుంటుంది ఆ ఇటరేటర్ ఆబ్జెక్ట్ నుంచి. ఆ వాల్యూని ఇక్కడ ప్రింట్ I వాల్యూని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేయగానే పక్కన ఒక స్పేస్ అనే దాన్ని ఇస్తుంది. సో అవుట్పుట్ మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్ మనం జూపిటర్ నోట్బుక్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. Ctrl+C, Ctrl+V, Ctrl+Enter ప్రెస్ చేస్తున్నా ఎగ్జిక్యూట్ చేయడానికి. చూసారా, SUDHER. ఓకే, ఒక్కొక్క క్యారెక్టర్ని ఆ ఇటరేటర్ ఆబ్జెక్ట్ నుంచి రీడ్ చేసి మనకి ప్రింట్ చేసి ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ 89th ప్రోగ్రామ్ చూడండి, ఇటరేటింగ్ ఓవర్ డిక్షనరీలో కూడా మనకి కీస్ ఉంటాయి, వాటికి సంబంధించిన వాల్యూస్ ఉంటాయి. సపోజ్ A అనేదానికి యాపిల్, B అనేదానికి బాల్, C అనేదానికి క్యాట్. ఈ విధంగా నేను ఒక డిక్షనరీ తీసుకున్నాను. దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడానికి ఇక్కడ ఒక ఫర్ లూప్ తీసుకున్నాను. ఫర్ I ఇన్ మై డిక్షనరీ ఐని ప్రింట్ చేసా, పక్కన కొలన్ పెట్టా, మై డిక్షనరీ ఆఫ్ I అంటే ఇక్కడ I అనేది ఏంటంటే కీ వాల్యూ, కీ. ఓకే, మై డిక్షనరీ ఆఫ్ I అంటే ఆ పర్టికులర్ కీ దగ్గర ఏం వాల్యూ ఉన్నది అనేది. ఓకే, మనకు అవుట్పుట్ A అనేదానికి యాపిల్ ఉంది, B అనేదానికి బాల్, C అనేదానికి క్యాట్ ఉంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. Ctrl+C, Ctrl+V, Ctrl+Enter. చూసారా, ఆ డిక్షనరీలో ఉన్న ఎవ్రీ కీస్ కరస్పాండింగ్ వాల్యూస్ మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. నెక్స్ట్ 90th ప్రోగ్రామ్, స్టాప్ ఇటరేషన్ ఎర్రర్ వైల్ యూజింగ్ ఇటరేటర్స్ యూజ్ చేసేటప్పుడు మనకి స్టాప్ ఇటరేషన్ ఎర్రర్ అనేసి వస్తుంది ఒక్కోసారి. అది ఏ సిట్యుయేషన్ వస్తుందంటే ఇక్కడ చూడండి, మై టుపుల్ ఈక్వల్ టు 1 2 3 4 1 2 3 4 అనే వాల్యూస్ ఉన్న ఒక టుపుల్ తీసుకున్నాను. ఒక ఇటరేటర్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఇటర్ ఆఫ్ మై టుపుల్. ఓకే, సో ఇప్పుడు ఇటరేటర్ ఆబ్జెక్ట్లో ఏమున్నాయి వాల్యూస్, 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక ఫర్ లూప్ తీసుకొని ఫర్ ఐటమ్ ఇన్ ఇటరేటర్ ఆబ్జెక్ట్ అంటే ఒక్కొక్క ఐటమ్ని ఏం చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా, తర్వాత దాని పక్కన స్పేస్ పెడుతున్నా. సో మనకేమవుతుంది, 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 అని వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ ఆఫ్ ఇటరేటర్ ఆబ్జెక్ట్. ఓకే, ఇటరేటర్ ఆబ్జెక్ట్లో నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటని ప్రింట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. దిస్ విల్ గివ్ ఎర్రర్ యాజ్ ఆల్ ఎలిమెంట్స్ ఇటరేటెడ్ ఇన్ ఫర్ లూప్లో ఆల్రెడీ ఆ ఎలిమెంట్స్ అన్నీ ఇటరేట్ అయిపోయినాయి ఇక్కడ. కాబట్టి మళ్ళీ మనం నెక్స్ట్ ఆఫ్ ఇటరేటర్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారా, 1 2 3 4 ప్రింట్ అయ్యాయి. ఇక్కడ ప్రింట్ అయిన తర్వాత స్టాప్ ఇటరేషన్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ మనకి ఫర్ లూప్లో ఆల్రెడీ ఇటరేట్ చేసేసాం వాల్యూస్ అన్నిటినీ. సో ఇది కనుక మనం తీసేసాం అనుకోండి, ఇప్పుడు మనకి ఎర్రర్ ఏం రాకుండా ఆ వాల్యూస్ మనకి ప్రింట్ అయ్యాయి. ఓకే, అది 90th ప్రోగ్రామ్. నెక్స్ట్ 91, ట్రీటింగ్ ఫంక్షన్స్ యాజ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇక్కడ
ఒక ఫంక్షన్ రాశాను. ఏం ఫంక్షను? షౌట్ అనే ఫంక్షను. దానికి ఆర్గ్యుమెంట్ టెక్స్ట్ అనే ఆర్గ్యుమెంట్ని పంపిస్తున్నాను. ఏం రిటర్న్ చేస్తుందంటే టెక్స్ట్ డాట్ అప్పర్, అంటే మనం ఏదైతే స్ట్రింగ్ని పంపించామో దాన్ని అప్పర్ కేసులో రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ప్రింట్ షౌట్ ఆఫ్ హలో. ఇక్కడ హెచ్ క్యాపిటల్ ఉంది, మిగతా అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి. ఓకే, ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ అయిందో, షౌట్ అనే ఫంక్షన్ కాల్ అయిందో, టెక్స్ట్ డాట్ అప్పర్ అంటే హలో అనేది అప్పర్ కేసులో మనకి రిటర్న్ అవుతుంది. కాబట్టి హలో అని క్యాపిటల్ లెటర్స్లో మనకి ప్రింట్ అయింది. నెక్స్ట్ ఎల్ ఈక్వల్ టు షౌట్ అని తీసుకున్నాం. అంటే జనరల్గా మనం జావా ప్రోగ్రామింగ్లో కానీ సి ప్రోగ్రామింగ్లో కానీ మనం ఒక వేరియబుల్ యొక్క వాల్యూని వేరే ఒక వేరియబుల్కి అసైన్ చేయటం చూసాం ఇప్పటిదాకా. కానీ ఇక్కడ ఒక ఫంక్షన్ని వేరే ఫంక్షన్కి అసైన్ చేస్తున్నాం మనం. అంటే ఇప్పుడు షౌట్ అనే ఫంక్షన్ దేనికి అసైన్ చేసాం? ఎల్ అనే ఫంక్షన్కి అసైన్ చేసాం. కాబట్టి ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ ఎల్ ఆర్గ్యుమెంట్ హలో అని పంపించాం. అంటే ఎల్ అనే ఫంక్షన్కి హలో అనే ఆర్గ్యుమెంట్ని పంపించాం. సో ఎల్ అనేది దేనికి అసైన్ అయింది? షౌట్ అనే ఫంక్షన్ నేమ్ ఎల్కి అసైన్ అయింది. కాబట్టి హలో అనేది ఇక్కడ ఆర్గ్యుమెంట్గా వెళ్తుంది. దాని యొక్క అప్పర్ కేస్ టెక్స్ట్ డాట్ అప్పర్ అన్నప్పుడు హలో అనేది క్యాపిటల్ లెటర్స్లో ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఒక ఫంక్షన్ నేమ్ని వేరొక ఫంక్షన్కి అసైన్ చేసాం. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారా, ఇక్కడ షౌట్ ఆఫ్ హలో అన్నప్పుడు హలో క్యాపిటల్ లెటర్స్లో వచ్చింది. తర్వాత ఎల్ ఆఫ్ హలో అన్నప్పుడు కూడా హలో అనేది క్యాపిటల్ లెటర్లో వచ్చిందనమాట. అది 91st ప్రోగ్రామ్. 92 ప్రోగ్రామ్ ఏంటో చూద్దాం. పాసింగ్ ద ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్. ఒక ఫంక్షన్నే మనం ఆర్గ్యుమెంట్గా పంపించవచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఇక్కడ షౌట్ అనే ఒక ఫంక్షన్ టెక్స్ట్ డాట్ అప్పర్ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది అప్పర్ కేసులో. తర్వాత విస్పర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే లోయర్ కేసులో రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇక్కడ గ్రీట్ అనే ఫంక్షను, దానికి ఆర్గ్యుమెంట్ ఏంటి? మళ్ళీ వేరొక ఫంక్షన్ నేమ్ అనమాట ఇక్కడ ఆర్గ్యుమెంట్. ఓకే, గ్రీటింగ్ ఈక్వల్ టు ఫంక్షన్ నేమ్ ఆఫ్ సుధీర్ అని ఇచ్చా. ఓకే, ఎస్ క్యాపిటల్ ఇచ్చా, మిగతా అన్ని స్మాల్ ఇచ్చా. ప్రింట్ గ్రీటింగ్. సో ఇది గ్రీట్ అనే ఫంక్షన్. ఓకేనా, ఇది ఇండివిజువల్గా వర్క్ అవ్వదు. ఎందుకని? ఇక్కడ మనం వేరే ఫంక్షన్ పాస్ చేసినప్పుడే వర్క్ అవుతుంది అది. ఓకే, ఇప్పుడు చూడండి, గ్రీట్ ఆఫ్ షౌట్ అంటే ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏం తీసుకుంటుంది? షౌట్ అనేది ఫంక్షన్ నేమ్గా తీసుకుంటుంది. ఈ షౌట్ అనేది ఇక్కడ ఫంక్షన్ నేమ్గా తీసుకుంటుంది. తీసుకొని సో షౌట్ ఆఫ్ సుధీర్ అనే వాల్యూ గ్రీటింగ్ అనే దాంట్లోకి వస్తుంది. షౌట్ ఆఫ్ సుధీర్ అంటే ఏంటి? అప్పర్ కేసులో ఆ వాల్యూ రిటర్న్ అవుతుంది. అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్లో సుధీర్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో సుధీర్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ గ్రీట్ ఆఫ్ విస్పర్ అన్నప్పుడు ఫంక్షన్ నేమ్ ఏం తీసుకుంటుంది? విస్పర్ అని తీసుకుంటుంది. సో విస్పర్ ఆఫ్ సుధీర్ ఇక్కడ. అప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో టెక్స్ట్ డాట్ లోయర్ అంటే సుధీర్ అనేది స్మాల్ లెటర్స్లో మనకి రిటర్న్ అవుతుంది. అది గ్రీటింగ్ కింద తీసుకుంటుంది. ప్రింట్ ఆఫ్ గ్రీటింగ్ అన్నప్పుడు సుధీర్ అనేది స్మాల్ లెటర్స్లో మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. Control-C, Control-V, Control-Enter. సో ఫస్ట్ టైం మేము షౌట్ అనే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్గా పంపించినప్పుడు గ్రీట్ ఆఫ్ షౌట్. ఓకే, నెక్స్ట్ విస్పర్ అనే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్కి పంపించినప్పుడు గ్రీట్ ఆఫ్ విస్పర్. ఓకే, సో షౌట్ని పంపించినప్పుడు షౌట్ ఆఫ్ సుధీర్ అనే ఫంక్షన్ కాల్ అయింది. విస్పర్ పంపించినప్పుడు విస్పర్ ఆఫ్ సుధీర్ అనే ఫంక్షన్ కాల్ అయింది. మనకు అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ 93rd ప్రోగ్రామ్. ఓకే, నెస్టెడ్ ఫంక్షన్. నెస్టెడ్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ ఉంటే నెస్టెడ్ ఫంక్షన్ అంటాం. నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకో ఇఫ్ కండిషన్. అట్లా ఉంటే నెస్టెడ్ అంటాం కదా. ఇక్కడ నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్. ఇక్కడ చూడండి, గ్రీట్ అనే ఫంక్షన్, దీని లోపల యాడర్ అనే ఇంకో ఫంక్షన్. ఓకేనా, సో ఇంతవరకు గ్రీట్ అనే ఫంక్షన్ అనమాట. గ్రీట్ అనే ఫంక్షన్లో యాడర్ అనే ఇంకో ఫంక్షన్. ఇక్కడ చూడండి, ప్రింట్ ఆఫ్ గ్రీట్ ఆఫ్ వరల్డ్ అంటే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటుంది? వరల్డ్ అని తీసుకుంటుంది. వరల్డ్.
ఓకే, సో ఆ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఇక్కడ చూడండి యాడర్ అనే ఇంకో ఫంక్షన్ రాసాం దాంట్లో. ఓకే, ఇక్కడ రిటర్న్ యాడర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఏం రిటర్న్ చేస్తుంది? హలో ప్లస్ స్పేస్ ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుందని చెప్పాం? వరల్డ్. సో హలో వరల్డ్ అనే వాల్యూ ఇక్కడ ఓవరాల్గా రిటర్న్ అయ్యి మనకి ప్రింట్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. Ctrl+C, Ctrl+V, Ctrl Enter. ఓకే, సో హలో వరల్డ్ ఫస్ట్ ఏ ఫంక్షన్ కాల్ అయింది? గ్రీట్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కాల్ అయింది. దాని లోపల యాడర్ అనే ఫంక్షన్ డిఫైన్ అయ్యి ఉంది. తర్వాత రిటర్న్ యాడర్, సో ఆ యాడర్ అనే ఫంక్షన్ ఇక్కడ కాల్ అయింది. హలో అనేది ఇక్కడ వస్తుంది. ప్లస్ స్పేస్ ప్లస్ ఎక్స్ బదులు ఏమంటుంది? వరల్డ్ అనేసి వాల్యూ. సో హలో స్పేస్ వరల్డ్ అనేసి మనకి అవుట్పుట్గా ఇక్కడ వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 94 ప్రోగ్రామ్ డెకరేటర్స్. సో ఇదొక పైథాన్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, హలో డెకరేటర్ అని ఒక ఫంక్షన్ ఉంది. దానికి ఒక ఫంక్షన్నే ఆర్గ్యుమెంట్గా పంపిస్తున్నాం. ఓకే, ఇది చూడండి, హలో డెకరేటర్ అనే ఫంక్షన్ ఎక్కడ దాకా అంటే ఇక్కడ దాకా. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ టు బి యూజ్డ్ అని ఇంకో ఫంక్షన్ ఉంది. దాని లోపల ఇన్సైడ్ ద ఫంక్షన్ అని ప్రింట్ చేశాను. ఇక్కడ చూడండి, ఫంక్షన్ టు బి యూజ్డ్ ఈక్వల్ టు హలో డెకరేటర్ ఆఫ్ ఫంక్షన్ టు బి యూజ్డ్. ఓకే, సో ఫంక్షన్ టు బి యూజ్డ్ ఏ ఫంక్షన్ యూజ్ చేయాలనేది ఇందాక ఎల్ ఈక్వల్ టు మనం షౌట్ అనో సంథింగ్ రాసాం కదా, ఎల్ ఈక్వల్ టు అట్లానే ఇక్కడ కూడా ఇది ఒక ఫంక్షన్ టు బి యూజ్డ్ అనేది ఈక్వల్ టు హలో డెకరేటర్ ఆఫ్ ఫంక్షన్ టు బి యూజ్డ్. ఇది మొత్తం ఏ వాల్యూని రిటర్న్ చేస్తుందంటే ఇంకో ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఓకేనా, సరే ఇక్కడ ఫంక్షన్ టు బి యూజ్డ్ అనే ఫంక్షన్ కాల్ అయింది. అంటే ఫంక్షన్ టు బి యూజ్డ్ ఏమవుతుంది? హలో డెకరేటర్ ఆఫ్ ఫంక్షన్ టు బి యూజ్డ్. సో హలో డెకరేటర్ ఆఫ్ ఫంక్ బదులు ఏముంటుంది? ఫంక్షన్ టు బి యూజ్డ్. దీని లోపల ఏముంది? ఫస్ట్ ఇన్నర్ ఫంక్షను, దాంట్లో ఏం ప్రింట్ అవుతుంది? బిఫోర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేసి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఫంక్ అంటే ఏం చెప్పుకున్నాం? ఫంక్షన్ టు బి యూజ్డ్. సో ఫంక్షన్ టు బి యూజ్డ్ అనే ఫంక్షన్లో ఏముంది? ఇన్సైడ్ ద ఫంక్షన్, ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్టర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్. సో బిఫోర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్, ఇన్సైడ్ ద ఫంక్షన్, నెక్స్ట్ ఆఫ్టర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్. చూసారా, ఆఫ్టర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్. ఓకే, ఆ 3 స్టేట్మెంట్స్ మనకి ప్రింట్ అవుతాయి. ఒకసారి ఆ ప్రోగ్రామ్ మనం జూపిటర్ నోట్బుక్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో డెకరేటర్స్లో ఇది ప్రోగ్రామ్. Ctrl+C, Ctrl+V, Ctrl Enter. చూసారా, సో ఫంక్షన్ టు బి యూజ్డ్ ఈక్వల్ టు హలో డెకరేటర్ ఆఫ్ ఫంక్షన్ టు బి యూజ్డ్. హలో డెకరేటర్ అంటే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఫంక్ ఈక్వల్ టు ఫంక్ ఏమవుతుంది? ఫంక్షన్ టు బి యూజ్డ్ అని మనం పంపించాం కదా, అది అవుతుంది. ఇక్కడ ఇన్నర్ అనే ఒక ఫంక్షన్. ఓకే, ఇన్నర్లో బిఫోర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్. తర్వాత ఫంక్ అంటే ఏంటి? ఫంక్షన్ టు బి యూజ్డ్. ఫంక్షన్ టు బి యూజ్డ్లో ఏం రాసాం? ఇన్సైడ్ ద ఫంక్షన్. నెక్స్ట్ ఇది ప్రింట్ అవుతుంది, ఆఫ్టర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే జస్ట్ ఓన్లీ డెఫినేషనే కదా ఇన్నర్ అనే ఫంక్షన్కి. ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇక్కడ మనం రాసాం కదా, రిటర్న్ ఇన్నర్ అని రాసాం కదా, అప్పుడు ఆ ఇన్నర్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి బిఫోర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్, ఇన్సైడ్ ద ఫంక్షన్, ఆఫ్టర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేసి మనకి ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ నెంబర్ 95. లో చూడండి, ఫంక్షన్ కెన్ రిటర్న్ అనదర్ ఫంక్షన్. మనం ఎప్పుడైనా సరే వాల్యూసే రిటర్న్ చేస్తాం జనరల్ ఫంక్షన్స్లో, కానీ పైథాన్లో వచ్చేసరికి ఒక ఫంక్షన్ వేరొక ఫంక్షన్ కూడా రిటర్న్ చేస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, దీనికి create_adder అనే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేశాడు. ఓకే, దాని లోపల ఏం రాశాడు అంటే
యాడర్ అనేసి ఒక ఫంక్షన్ రాశాడు, తర్వాత రిటర్న్ యాడర్ అన్నాడు. ఇక్కడ చూడండి యాడ్_15 ఈక్వల్ టు అంటే యాడ్_15 అనేది ఒక ఫంక్షన్ ఈక్వల్ టు క్రియేట్ యాడర్ ఆఫ్ 15 అంటే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటుంది, 15 తీసుకుంటుంది. 15 తీసుకొని ఇక్కడ ఏమైంది, రిటర్న్ యాడర్ అంటే యాడర్ అనేది రిటర్న్ అయింది. అంటే ఇప్పుడు యాడ్_15 అనే ఫంక్షన్ ఏమైంది, యాడర్ ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి యాడ్_15 ఆఫ్ 10 అంటే యాడర్ అనే ఫంక్షన్ యాడర్ ఆఫ్ 10. యాడర్ ఆఫ్ 10 అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. యాడర్ ఆఫ్ 10 అంటే వై వాల్యూ ఎంత తీసుకుంటుంది, 10 తీసుకుంటుంది. ఎక్స్ వాల్యూ ఇందాక ఎంత తీసుకుంది, 15 తీసుకుంది. కాబట్టి ఇక్కడ x+y అంటే 15 + 10. కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 25 వస్తుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్ను ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సరే 25 అనేది వచ్చిందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం చేసిందంటే ఈ క్రియేట్ యాడర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒక ఫంక్షన్ని రిటర్న్ చేస్తుంది. యాడర్ అనే ఫంక్షన్ని రిటర్న్ చేస్తుంది. సో యాడ్_15 ఈక్వల్ టు యాడర్. కాబట్టి యాడ్_15 ఆఫ్ 10 అన్నప్పుడు యాడర్ ఆఫ్ 10. యాడర్ ఆఫ్ 10 అంటే వై వాల్యూ 10 అని తీసుకుంటుంది. ఫస్ట్ నువ్వు create_యాడర్ ఆఫ్ 15 అని తీసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ 15 అని తీసుకుంటాం. కాబట్టి ఎక్స్ వాల్యూ 15, వై వాల్యూ 10. ఏం రిటర్న్ చేస్తుంది, 15 + 10 అంటే మనకి 25 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం 96 ప్రోగ్రామ్ నుంచి రిమైనింగ్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ.